హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్ గా ఆర్సీబీ టీం వాళ్ళ ఫార్మర్ ప్లేయర్ దినేష్ కార్తిక్ ని ఐపీఎల్ 2025 కోసం బ్యాటింగ్ కోచ్ అండ్ మెంటర్ గా అపాయింట్ చేశారు. ఆర్సీబీ ఎందుకని దినేష్ కార్తిక్ ని వాళ్ళ కోచింగ్ స్టాఫ్ లో తీసుకున్నారు, యాజ్ ఎ మెంటర్ గా అండ్ బ్యాటింగ్ కోచ్ గా డీకే పైన ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, రాబోయే సీజన్ లో ఆర్సీబీ టీం సెలక్షన్ అండ్ కొత్త కెప్టెన్ విషయంలో దినేష్ కార్తిక్ తీసుకోబోయే డిసిషన్స్ ఏంటి, ఫైనలీ ఆర్సీబీ టీం లో దినేష్ కార్తిక్ రోల్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్లే ముందు సో ప్లీజ్ మన వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వై దినేష్ కార్తిక్ హ్యాస్ ఎ బ్యాటింగ్ కోచ్? టీమ్ ఇండియాలో ఎంఎస్ ధోని తర్వాత సెకండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ వికెట్ కీపర్ ఎవరైనా ఉన్నారు అంటే అది దినేష్ కార్తిక్. పాస్ట్ 20 ఇయర్స్ నుండి తిని ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నాడు. రీసెంట్ గా తిని రిటైర్ అవ్వక ముందు వరకు టీమ్ ఇండియాలో తినే మోస్ట్ సీనియర్ ప్లేయర్. తిని ఇప్పటి వరకు 90 ఓడిఐ మ్యాచెస్ అండ్ 60 ఇంటర్నేషనల్ T20 మ్యాచెస్ ఆడినాడు. ఓవర్ ది ఇయర్స్ తనకున్న ఎక్స్పీరియన్స్ అండ్ మ్యాచ్ విన్నింగ్ క్రెడిబిలిటీ రాబోయే జనరేషన్ కి తన గైడెన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ యూస్ఫుల్ అవుతాయి అనే ఇంటెంట్ తో ఆర్సీబీ టీం అతన్ని బ్యాటింగ్ కోచ్ గా అపాయింట్ చేశారు. ఇలా ఒక ప్లేయర్ రిటైర్ అయిన వెంటనే అతన్ని కోచింగ్ స్టాఫ్ లో తీసుకోవడం కరెక్టేనా అంటే, పాస్ట్ లో కైరన్ పోలార్డ్ ముంబై టీం కి రిటైర్ అయ్యాక ఆ తర్వాత సీజన్ లో ముంబై టీం అతన్ని బ్యాటింగ్ కోచ్ గా అపాయింట్ చేశారు. ఎంఐ టీం స్టార్ బౌలర్ లసిత్ మలింగ రిటైర్ అయిన వెంటనే అతన్ని ముంబై ఇండియన్స్ టీం బౌలింగ్ కోచ్ గా అపాయింట్ చేశారు. నాట్ ఓన్లీ ముంబై ఇండియన్స్, ఈవెన్ ఆర్సీబీ టీం ఆశీష్ నెహ్రా రిటైర్ అయిన వెంటనే అతన్ని బౌలింగ్ కోచ్ గా తెచ్చుకున్నారు. ఇలా రిటైర్ అయిన చాలా మంది స్టార్ ప్లేయర్స్ ని ఫ్రాంచైజీస్ వాళ్ళ టీమ్ లో బ్యాటింగ్ కోచెస్ అండ్ బౌలింగ్ కోచెస్ గా పెట్టుకుంటున్నారు. అయితే వై దినేష్ కార్తిక్ యాజ్ ఎ మెంటర్? పాస్ట్ 3 సీజన్స్ గా ఆర్సీబీ టీం కి దినేష్ కార్తిక్ ఆడినాడు అండ్ వాళ్ళతో మంచి బాండింగ్ కూడా ఉంది. టీమ్ కి ఏం కావాలి, ఎలాంటి ప్లేయర్స్ కావాలి, టీమ్ లో ఎలాంటి ప్లేయర్స్ ఉంటే మ్యాచెస్ గెలవగలరు, టీమ్ లో అట్మాస్ఫియర్ దానికి బాగా తెలుసు. బయట కొత్త కోచెస్ తో కంపేర్ చేసుకుంటే దినేష్ కార్తిక్ లాస్ట్ ఫ్యూ సీజన్స్ నుండి ఆర్సీబీ టీం ని చాలా క్లోజ్ గా వాచ్ చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం దినేష్ కార్తిక్ డొమెస్టిక్ క్రికెట్ గురించి బాగా తెలుసున్నాడు కాబట్టి వీటిని అన్నింటినీ మైండ్ లో పెట్టుకుని ఇతన్ని మెంటర్ గా తెచ్చుకున్నారు. ఇక దినేష్ కార్తిక్ హ్యాస్ ఎ బ్యాటింగ్ కోచ్ గా టీమ్ లో చేయబోయే చేంజెస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, దినేష్ కార్తిక్ వాళ్ళ ఇండియన్ బ్యాటింగ్ లైన్ పైన ఫోకస్ చేస్తాడు. ఆర్సీబీ టీమ్ లో ఎక్సెప్ట్ విరాట్ కోహ్లీ సరైన ఇండియన్ బ్యాటర్స్ ని గ్రూమ్ చేసుకోలేకపోయారు. పాస్ట్ వీళ్ళు దేవదత్ పడిక్కల్, శివం దుబే ఇలాంటి టాలెంటెడ్ ప్లేయర్స్ ని ఐడెంటిఫై చేశారు, కానీ వాళ్ళందరినీ ఆప్షన్ కి రిలీజ్ చేశారు. రాబోయే సీజన్స్ లో ఇలాంటి మిస్టేక్ చేయకుండా కరెంట్ వీళ్ళు గ్రూమ్ చేసుకుంటున్న రజత్ పడిదార్ లాంటి ప్లేయర్ ని నెక్స్ట్ సీజన్ కోసం రిటైన్ చేసుకోవాలని చూస్తారు. అయితే ఆర్సీబీ టీం సిఎస్కే ఎంఐ టీమ్స్ లాగా ఎక్కువ టాలెంట్ స్కౌట్స్ అయితే వేరు. సో రాబోయే సీజన్ లో దీన్ని మార్చాలని చూస్తాడు. మెనీ టాలెంట్ స్కౌట్స్ తో యంగ్ ప్లేయర్స్ ని లైమ్ లైట్ లో పెట్టాలి. ప్రతి ఆప్షన్ లో ఆర్సీబీ టీం వాళ్ళ మోస్ట్ ఆఫ్ ది అమౌంట్ ఫారెన్ ప్లేయర్స్ పైన ఇన్వెస్ట్ చేసి సీజన్ మొత్తం వాళ్ళపైన డిపెండ్ అవుతారు. కరెంట్ వేల టీమ్ లో ఫ్యాబ్ డు ప్లెసిస్, గ్లాన్ మాక్స్వెల్, క్యామరన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్ ఇలాంటి ఫారెన్ ప్లేయర్స్ పైన ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేశారు. వీళ్ళు ఆప్షన్ లో హై అమౌంట్ పెట్టి ఫారెన్ ప్లేయర్స్ ని కొనడం వల్ల ఇండియన్ స్టార్ ప్లేయర్స్ ని కొనడానికి వీళ్ళ దగ్గర పర్స్ సరిపోదు. దీని వల్ల సరైన ఇండియన్ ప్లేయర్స్ ని కొనుక్కోక వాళ్ళ ఇండియన్ కోర్ డిపార్ట్మెంట్ వీక్ అయిపోతుంది. సో ఈ అప్రోచ్ ని మార్చాలని దినేష్ కార్తిక్ భావిస్తాడు. ఆప్షన్ లో ఇండియన్ ఎక్స్పీరియన్స్ అండ్ యంగ్ బ్యాటర్స్ ని కొనేందుకు దినేష్ కార్తిక్ ఫోకస్ చేస్తాడు. ఆర్సీబీకి ఎప్పుడు రోయల్ ఫినిషింగ్ బ్యాటింగ్ ఆర్డర్ లో కొంత వీక్ గా ఉంటుంది. అంటే నంబర్ 6, నంబర్ 7 పొజిషన్ తర్వాత వీళ్ళకి మంచి బ్యాటింగ్ అయితే ఉండదు. మనం వేరే టీమ్స్ తో కంపేర్ చేసుకుంటే కొన్ని టీమ్స్ కి నంబర్ 8, నంబర్ 9 వరకు మంచి బ్యాటింగ్ అయితే ఉంటుంది. ఈవెన్ సిఎస్కే లాంటి టీమ్ కి నంబర్ 10 వరకు బ్యాటింగ్ కూడా ఉంటుంది. బట్ ఆర్సీబీ విషయంలో వీళ్ళకి నంబర్ 7 వరకే బ్యాటింగ్ ఉంటుంది. బ్యాటింగ్ లో డెప్త్ పెంచాలి అంటే ఆప్షన్ లో మోస్ట్ ఆఫ్ ది ఆల్ రౌండర్స్ ని బై చేయాలి. ఎల్ఎస్జి, సిఎస్కే అండ్ ఎస్ఆర్హెచ్ వాళ్ళ టీమ్ లో ఎక్కువగా బ్యాటింగ్ డెప్త్ ఉంటుంది అంటే వాళ్ళ టీమ్ లో ఎక్కువగా ఆల్ రౌండర్స్ ఉన్నారు. దాని వల్ల వాళ్ళ ప్లేయింగ్ లెవెల్ లో నంబర్ ఆఫ్ బ్యాటింగ్ ఆప్షన్స్ అండ్ బౌలింగ్ ఆప్షన్స్ ఇంక్రీజ్ అవుతాయి. షూర్లీ బ్యాటింగ్ ని బలపరిచేందుకు దినేష్ కార్తిక్ ఆప్షన్ లో ఆల్ రౌండర్స్ పైన ఫోకస్ చేస్తారు. ఆర్సీబీ టీమ్ లో యాజ్ ఎ మెంటర్ గా డీకేకి ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అండ్ తన రోల్ ఏంటి? పాస్ట్ లో ఇండియన్ స్టార్స్ వివిఎస్ లక్ష్మణ్ సన్ రైజర్స్ టీమ్ కి, గౌతమ్ గంభీర్ ఎల్ఎస్జి అండ్ కేకేఆర్ టీమ్ కి యాజ్ ఎ మెంటర్ గా చాలా బాగా లీడ్ చేశారు. ఇప్పుడు దినేష్ కార్తిక్ తన మార్క్ చూపించుకోవడానికి ఇది మంచి ఆపర్చునిటీ. కొన్ని టీమ్స్ లో హెడ్ కోచ్ తర్వాత మెంటర్ కి సెకండ్ ప్రయారిటీ ఉంటుంది. అదే కొన్ని టీమ్స్ లో హెడ్ కోచ్ కి మెంటర్ కి సమాన ప్రయారిటీ ఉంటుంది. గౌతమ్ గంభీర్ ఎల్ఎస్జి అండ్ కేకేఆర్ టీమ్ కి వర్క్ చేసేటప్పుడు హెడ్ కోచ్ కన్నా అతనికి ఎక్కువగా ప్రయారిటీ ఉండేది. అదే దినేష్ కార్తిక్ విషయంలో తనకున్న ఎక్స్పీరియన్స్ అండ్ సీనియారిటీని మైండ్ లో పెట్టుకుని హెడ్ కోచ్ కి ఇచ్చే సేమ్ ప్రయారిటీ దినేష్ కార్తిక్ కి
ఇస్తారు. అది టీమ్ సెలక్షన్ లో గానీ, టీమ్స్ తీసుకునే డిసిషన్స్ లో గానీ. అలానే కమింగ్ సీజన్ కోసం దినేష్ కార్తిక్ వాళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ ని చాలా వరకు ఇంప్రూవ్ చేయాలి. పాస్ట్ లో వీళ్ళ దగ్గర ఎక్సలెంట్ బౌలింగ్ కాంబినేషన్స్, చాహల్ అండ్ సుందర్, చాహల్ అండ్ మోయిన్ అలీ ఇలాంటి మంచి బౌలింగ్ కాంబినేషన్స్ ఉండేవి. కానీ లాస్ట్ సీజన్ నుండి వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ లో స్ట్రగుల్ అవ్వడం చూసాం. రాబోయే సీజన్ లో స్పిన్ డిపార్ట్మెంట్ లో స్ట్రగుల్స్ పడకూడదు అంటే మంచి స్పిన్నర్స్ ని బై చేయవలసిన బాధ్యత దినేష్ కార్తిక్ పైన ఉంది. ఫైనలీ టీమ్ కెప్టెన్సీ. నెక్స్ట్ సీజన్ కోసం ఆర్సీబీ మేనేజ్మెంట్ అండ్ దినేష్ కార్తిక్ ఒక మంచి డిసిషన్ తీసుకోవాలి. నెక్స్ట్ సీజన్ కోసం వీళ్ళు మేబీ ఫ్యాబ్ డూప్లెసిస్ తో కంటిన్యూ కాకపోవచ్చు. ఫర్ షూర్ రాబోయే ఆప్షన్ లో వీళ్ళు ఒక కొత్త కెప్టెన్ ని కన్సిడర్ చేయాలి. అయితే నెక్స్ట్ ఆప్షన్ లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ ఇలాంటి ఇండియన్ స్టార్స్ ఆప్షన్ లో పార్టిసిపేట్ చేయవచ్చు. ఆర్సీబీ టీం వల్ల ఫస్ట్ టైటిల్ గెలవాలి అంటే ఫర్ షూర్ డెఫినెట్లీ ఒక ప్రాపర్ విన్నింగ్ కెప్టెన్ ని బై చేయాలి. కెప్టెన్సీ విషయంలో వీళ్ళు ఇగ్నోర్ చేస్తే ఫ్యూచర్ లో ఆర్సీబీ టీం చాలా వరకు సఫర్ అవ్వాలి. ఆప్షన్ లోకి రోహిత్ శర్మ అండ్ కేఎల్ రాహుల్ ఇలాంటి గోల్డెన్ ప్లేయర్స్ మళ్ళీ రారు కాబట్టి ఇదే వాళ్ళని బై చేయడానికి ఒక మంచి ఆపర్చునిటీ. ఎనివే దినేష్ కార్తిక్ ఆర్సీబీ టీమ్ లోకి మెంటర్ గా వచ్చాక డెఫినెట్లీ ఆర్సీబీ టీమ్ లో న్యూ చేంజెస్ చూడవచ్చు. ఇక ఇది గైస్ వాళ్ళ వీడియో. దినేష్ కార్తిక్ పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.